ప్రభువునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, మనల్ని విడువని దేవుడు, మనలను ఎడబాయని దేవుడు, మనలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. ఆ ఉన్నతుడైన దేవుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్యమును విడనాడువాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యమును అనుగ్రహించే వాగ్దానం నా జీవితంలో కూడా నన్ను ప్రతిసారి ధైర్యపరుచుచున్న వాగ్దానం. ఆయన తన ప్రజలను విడనాడువాడు కాదు, తన స్వాస్యమును ఎడబాసే దేవుడు కాదు మన దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, నీవు నా సొత్తు, కొత్త నిబంధనలో నేను నిన్ను రక్తమిచ్చి నేను నిన్ను కొనుక్కున్నాను, నీవు నా సొత్తు. మనం ఆయన స్వాస్యం. ఆయన మనల్ని తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు, సంపాదించుకున్నారు. ఆయనకు మనము ఇష్టమైన స్వాస్యము. మనల్ని ఆయన ఎడబాయరు, ఆయన మనల్ని విడువరు. ధైర్యం తెచ్చుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మన చుట్టూ అందరూ ఉన్నప్పటికీ, బంధువర్గం, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మనం ఒంటరి అయిపోతాం. ఎందుకంటే వారందరికీ మన గుండె లోతుల్లో ఉన్న బాధ, మనం అనుభవిస్తున్న ఆవేదన కొన్నిసార్లు హాస్యాస్పదంగా ఉండొచ్చు. చాలామంది భార్యలు అంటారు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదండి, నాకేం కావాలో అన్నీ బాగానే ఉంటాయి కానీ నా హృదయాంతరంగాల్లో ఉన్న ఆవేదన ఆయన పట్టించుకోవట్లేదండి. భర్తలు కూడా ఆవేదనకు చెందిన వారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ దినాన దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు నా సొత్తు, నేను నిన్ను ఎడబాయను, నీవు నా ప్రజలు, నేను మిమ్మల్ని విడనాడను. ఆ గొప్ప దేవుడు ధైర్యం ఇస్తున్నారు. ప్రియ సహోదరుడా, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్నెందుకు ఎడబాస్తాడు? అందరూ నిన్ను తృణీకరించినా, అందరూ నిన్ను ప్రక్కన పెట్టినా, అన్ని పరిస్థితులలో నీవు ఒంటరివాడివి అయిపోయినా, ఆయన నీ కోసమే ప్రాణం ఇచ్చారు. నీ కొరకే ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించారు. ఆయన నిన్ను ఎడబాయిసే దేవుడు కాదు, నిన్ను విడనాడే దేవుడు కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన దక్షిణ హస్తం నీ కొరకై చాపి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచి, ఆయన సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఈ నూతన దినములో ఆయన నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను ఓదారుస్తున్నారు, నిన్ను ఆదరిస్తున్నారు. నా బిడ్డ, నీవు ఆవేదన చెందవలసిన అవసరం లేదు, నేను నీకున్నాను అని సెలవిస్తున్న దేవుడు, నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్న దేవుడు నీ ప్రక్షాన ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు. ధైర్యం తెచ్చుకో. ఈ నూతన దినములో ఈ వాగ్దానమును స్వతంత్రించుకో. నీవు ధైర్యం తెచ్చుకుని అనేకులకు ధైర్యం ఇచ్చేవాడిగా ఉండు. దేవుడు నీతోనే ఉన్నారు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు. మనల్ని విడిచిపెట్టరు. మనం ఆయన్ని విడిచిపెట్టేస్తుంటాం కానీ ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టరు, కొనుక్కరు, నిద్రపోరు. నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ఈ నూతన దినములో మీరు ఇచ్చిన ఈ వాగ్దానానికై నీకు స్తోత్రం. నీ ప్రజలను నీవు విడనాడే దేవుడవు కాదు, నీ స్వాస్యమును ఎడబాసే దేవుడవు కాదు. ఈ వాగ్దానమును మేము స్వతంత్రించుకొనగలుగుటకు నీ కృపను అనుగ్రహించి, దేవా, నీ వలన మేము ధైర్యం పొందిన వారమై అనేకులకు ధైర్యం ఇవ్వగలుగుటకు నీ కృప మాకు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.